ఇది నా టైంలో ఇక్కడ నగర వనం అనేది ఏర్పడడం నేను ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఇలాంటి అదృష్టం ఉంటేనే వస్తాయి. ఇంతకుముందు ఎప్పుడో వచ్చి ఉండొచ్చు, రాలా. కాబట్టి ఇప్పుడు ఆ అదృష్టంగా భావిస్తూ ఈ నగరం అనేది మన వెంకటగిరిలో దగ్గరగా అవుతుంది. అసలు ఎక్కడికో బస్సు పెట్టుకొని కార్లు పెట్టుకొని పోకుండా దగ్గరగా వాకింగ్ చేసుకుంటూ కూడా వచ్చేయచ్చు. టౌన్లో నుంచి అన్ని రకాలుగా డెవలప్ చేస్తారు. ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు కూడా వచ్చి ప్రశాంతంగా కూర్చొని చదువుకొని ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇక్కడి నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అన్ని రకాలుగా మంచి గాలి, వాతావరణం అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. కాబట్టి వెంకటగిరికి మనకి అదృష్టంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని ఇప్పుడే చెప్పారు. ఏ విధంగా అభివృద్ధి అంటే 1.9 crores ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని చుట్టూ వైరింగ్ తీసేసి చెట్లతోనే మన కాంపౌండ్లో డెవలప్ చేసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా డెవలప్ చేసిన తర్వాత టికెట్స్ రూపంలో పెట్టుకొని ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు ఎక్కడికో పోయి ఖర్చు పెట్టాలి కన్నా ఒక 100 రూపాయలు టికెట్ పెడితే కూడా అక్కడ దగ్గరలో వచ్చి ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఇక్కడ ఉండి వెళ్ళి హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. గూడూరు అన్ని నియోజకవర్గాలు వచ్చాయి. ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక్కొక్క నగరంగా తయారు చేయాలన్నదే ప్రభుత్వం దృష్టి కూడా. అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి. మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా కూడా బ్రహ్మాండంగా ఉండాలి. ఎందుకంటే అన్ని వస్తువులు మనకు ఉన్నాయి. మంచి నదులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, అదేవిధంగా మంచి ల్యాండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకునేందుకు కూడా అవకాశాలు ఉంటాయని చెప్పని కూడా తెలియజేస్తూ ఎప్పుడు కూడా అటు నరేంద్ర మోడీ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు కలిసి జోడెద్దులు మారి రాష్ట్రాలని పరువుల నుంచి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందుకని ఈ టైంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి లాంటి అభివృద్ధి చేయడంలో ముందుంటారు. కాబట్టి మరి ఈరోజు
ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ ఇలాంటి ఆలోచనలు వచ్చి అభివృద్ధి చేయడం అనేది మనకు అదృష్టంగా భావిస్తూ ఇంకా కూడా అన్ని రకాలుగా డెవలప్ చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ పత్రికా సోదరులు కూడా దీని గురించి బాగా రాసి, ఎందుకంటే అందరూ సహాయ సహకారాలు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగినా కానీ పేపర్లో టీవీలో వేస్తే మన ప్రజలకు అందరూ కూడా తెలుస్తుంది. అంత దగ్గరలో మనకి మంచి పార్క్ తయారవుతుంది, ఒక నగర వనంగా తయారవుతుంది అని చెప్పని కూడా చూస్తారు. దగ్గర కాబట్టి వాళ్ళు కూడా వచ్చి చూసే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.